మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. ఈ పరిశుద్ధ బైబిల్ లేఖనాలను చదువుకుంటే జక్కరియా గ్రంథము 11:2 చదువుకుందాం. దేవదారు వృక్షములు కూలెను, వృక్ష రాజ్యములు పాడవును, సరాల వృక్షములారా అంగుళార్చిడి, సిక్కని అడవి నరకబడును, సింధూర వృక్షములారా అంగుళార్చిడి. ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఏమన్నారంటే అమ్మా, దేవదారు వృక్షములు కూలెను, సరాల వృక్ష రాజ్యములు పాడైపోయినను. ఈరోజు చాలా కుటుంబాలు కూలిపోతున్నాయి. ఎలా కూలిపోతున్నాయంటే శరీరాన్ని పనులు చేస్తున్నారు. అప్పులని, తాగుడని, ఒక రోగమని, ఇలాగ అనేక సమస్యల్లో భార్యాభర్తల గొడవలని అనేక కుటుంబాలు పాడైపోతున్నాయి, కూలిపోతున్నాయి. వాళ్ళ కరుకు ప్రార్థన చెయ్యాలి, అంగలార్చి ప్రార్థన చెయ్యాలి. కుటుంబాలు తండ్రి, వాళ్ళ కుటుంబాలు కట్టి తండ్రి, వాళ్ళ కుటుంబాలు బాగోవాలి తండ్రి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి బాగోవాలి తండ్రి, వాళ్ళ రోగాలు స్వస్థపరచు తండ్రి, వాళ్ళ వ్యాపారంలో దీవించు తండ్రి, అయ్యా ఆ ఇంట్లో సమస్యలన్నీ చెయ్యి తండ్రి. ఒకప్పుడు నా కుటుంబం కూలిపోయిన కుటుంబమే. యేసయ్య ఈ రోజుని చెయ్యి పట్టుకుని నా సంసారాన్ని, నా కుటుంబాన్ని లేవనెత్తాడు. అలేలుయా. వృక్ష రాజ్యములు పాడైపోను. ఈ రోజుని చాలా రాజ్యములు పాడైపోతున్నాయి. పాడైపోయిన రాజ్యాల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి, అంగలార్చాలి. ఈ రోజుని ఎన్ని రాజ్యాలు గొడవలు అవుతున్నాయి, ఏ యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంతమంది పోతున్నారు. ఆ రాజ్యాల కోసం మనం ప్రార్థన చెయ్యాలి. బాగోవాలి, ప్రతి రాజ్యము బాగోవాలి, ప్రతి రాజ్యము ఉన్న బిడ్డలు బాగోవాలి, ప్రజలు బాగోవాలని మనం ప్రార్థన చెయ్యాలి, అంగలార్చాలి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాలి. అలేలుయా. సిక్కని అడవి నరకబడును. సిక్కని అడవి అంటే యవనస్తులు చాలా మంది ఈ రోజుని చెప్పిన మాట వింటలేదు. మరణాలు, బైక్ యాక్సిడెంట్లు చాలా ఉన్నాయి, చాలా. అలాగే సిక్కని అడవి, ఎవరైనా అడవిలోకి వెళ్తే బాగా కళ్ళ బోగులు అక్కడ ఏం చేస్తారు? కొడతారు. బోగలేని కదా కొట్టరు. ఇలా యవనస్తుల మీద ఉంది టార్గెట్. ఎవరో సాతాను గాడు. వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలి. మనం రక్షించబడాలి, వాళ్ళు రక్షింపబడాలి. ఆత్మల కొరకు మనం ప్రార్థన చెయ్యాలి, అంగలార్చాలి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.